బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో రచ్చ రాజేసిన కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి ఎపిసోడ్కు శుభం కార్డ్ పడింది. ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. కోర్టులో కేసులను ఉపసంహరించుకున్నారు. ఇదంతా అనుకోకుండా జరిగిన వ్యవహారంగా చెప్పుకొచ్చారు లక్ష్మీరెడ్డి. ఇష్యూ చెప్పాను. అది ఏమంటే జిల్లా అధ్యక్షులు అని చెప్పాను. నాకు ఇక్కడ యాక్చువల్గా ఏమంటే అధ్యక్షులకి జిల్లా నేతలకి ఆ వేరియేషన్ నాకు తెలియదు. అక్కడ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతున్నాగా వెంటనే అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షుల అంటే వెంటనే నేను అవును అన్నాను. నాకు ఆ వేరియేషన్ అయితే తెలియదు. అక్కడ జిల్లా అధ్యక్షులు కాదండి, జిల్లా నేతలు, ఇద్దరు ప్రముఖ నేతలు వాళ్ళు వచ్చి నన్ను కలిసి తీసుకున్న వాస్తవం నిజం. అవి నేను అన్నీ కూడా ఆఫీస్కి అన్నిటికీ పంపించడం జరిగింది. కోర్టులో మా డీలింగ్స్ అయిపోయాయి. రైట్కి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మొత్తానికి కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి ఎపిసోడ్కి ఇవాటితో ఎండ్ కార్డ్ పడినట్లేనా? ఇద్దరి మధ్య వచ్చిన ఆరోపణలు, మార్ఫింగ్ వివాదాలు, వీటన్నిటికీ శుభం కార్డ్ పడినట్లేనా? ప్రియా, ఈరోజు లక్ష్మీరెడ్డి ఎవరైతే జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద అనేక ఆరోపణలు చేసి వీడియోలు విడుదల చేయడమే కాకుండా పోలీస్ కేసులు పెట్టిన ఏదైతే ఆమె లక్ష్మీరెడ్డి తన ఆరోపణలను ఉపసంహరించుకోవడం లేదంటూనే మరోవైపు తనకు కిరణ్ రాయల్ మధ్య ఎలాంటి వివాదం లేదు, తాము పెద్ద మనుషుల సమక్షంలో తమ సమస్యను పరిష్కారం చేసుకుంటామంటూ కూడా తెలియజెప్పింది. దీంతోపాటు ఏదైతే తాను మాత్రం సోషల్ మీడియాలో ఆ వీడియోలు పెట్టలేదండి. ఏదైతే గతంలో రిలీజ్ అయిన సోషల్ మీడియాలో తాను ఏమాత్రం పెట్టలేదు. అవి ఏడాది క్రితం జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు తన వద్ద నుంచి ఆ వీడియోలు తీసుకెళ్లాడంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అటు జనసేన పార్టీ నాయకుడితో పాటు మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించిన కొందరు నేతలు ఈ విషయంలో కుట్ర చేసి ఉంటారేమో కానీ తాను మాత్రం ప్రత్యక్షంగా ఎలాంటి రాజకీయ నాయకులతో తనకు సంబంధాలు లేవంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నెల రోజులుగా నడుస్తున్న ఈ వ్యవహారానికి బ్రేక్ పడిందా లేకపోతే లక్ష్మీరెడ్డి యూటర్ను తీసుకుందా అన్న విషయం మాత్రం తేలాల్సింది భవిష్యత్తు పరిణామాలతో. ఏదైతే భవిష్యత్తులో కిరణ్ రాయల్కు నామినేటెడ్ పదవి వస్తుందన్న సమయంలో వీడియోలు విడుదల కావడం, అదేవిధంగా లక్ష్మి తనకు 1,20,00,000 రూపాయల నగదు వివిధ ఆస్తుల రూపంలో తాను ఇచ్చానంటూ కూడా చెప్పుకురావడం, తర్వాత పరిణామాలు ఏవైతే ముఖ్యంగా ఆమె మీద జైపూర్లో పాత కేసులో ఆమె అరెస్ట్ కావడం, తర్వాత అతను ఆమె మీద పరస్పరం కేసులు నమోదు చేసుకోవడం, ఇలాంటి వ్యవహారాలు జనసేన కూడా కిరణ్ రాయల్ను కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఎవరు ఊహించని విధంగా ఆమె ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో ఆమె గతంలో ఎవరైతే జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అయితే మొత్తం మీద అయితే ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది. కానీ ఆ జిల్లా జనసేన అధ్యక్షుడు పరిస్థితి ఏంటి, అతను ఎందుకు ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించాడు అన్న విషయాలు మాత్రం సస్పెన్స్గా మారాయి. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.